హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు జర్నీ రివ్యూస్ ఇన్ తెలుగు. నేను మీ నందు. మన ఛానల్లో ఆటోమొబైల్ న్యూస్ అయితే లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాం. మీరు కనుక వీడియో మిస్ అయినట్టయితే లింక్ కార్డ్స్లో ఇస్తున్నా, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ రోజు ఆటోమొబైల్ న్యూస్ ఎపిసోడ్ 2కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ ఆటోమొబైల్ న్యూస్ని ఎంకరేజ్ చేయండి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ విషెస్ తెలియజేసినందుకు. బేబీ హెల్త్ అయితే ఇప్పుడు బాగుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఇంట్లో లేను, సో బ్యాక్ సైడ్ అంతా కూడా చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఆటోమొబైల్ సెకండ్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫస్ట్ న్యూస్ చూసుకుంటే బజాజ్ కోసం. బజాజ్ మనకి బడ్జెట్లో మనకి తక్కువ ప్రైస్లోనే రేసింగ్ బైక్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి ఈ బడ్జెట్ ప్రైసింగ్లో ఎక్కువ క్లిక్ అండ్ బై వెహికల్ ఏదైనా ఉందంటే అది 200 NS. ఇది చాలా మంచి ఫీచర్స్తో అయితే వస్తుంది. ఈ బైక్ని వీళ్ళు ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. ఇది మనకి ఏప్రిల్లో లాంచ్ చేశారు. ఏప్రిల్లో లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 times అయితే ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. స్టార్టింగ్ దీని ప్రైస్ చూసుకుంటే 1,25,000 ఉండేది. దీని తర్వాత మేలో ఒక 3,500 అయితే ఇంక్రీజ్ చేశారు. మరి అయినా పెంచినా ఇంకా మనకి బైక్ కొంటారు అనుకుంటున్నారేమో. మరి దీని ప్రైస్ ఇంకో 1000 పెంచారు. ఇప్పుడు ఓవరాల్గా దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,29,500 రూపీస్ అయితే ఉంది. బైక్ మనకి 199.5cc 4-valve లిక్విడ్ కూల్ ఇంజిన్తో వస్తుంది. ఈ బైక్లో మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తే మనకి సింగిల్ ఛానల్ ABS మాత్రం ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABS ఈ ప్రైస్కి రావట్లేదు. అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఈ ప్రైస్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దీనిలో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. BS6 కంప్లైంట్తో వస్తుంది. మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రైస్ అనేది అలా పెంచుతూనే ఉన్నారు. ఈ లాక్డౌన్ అని కరోనా టైంలో మనం అంత ఎఫర్ట్ చేసి బైక్ ప్రైస్ పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే హీరో మోటార్స్ నుంచి. హీరో మోటార్స్ ఇండియాలో బైక్స్ అండ్ స్కూటర్స్ని లాంచ్ చేయడం మాత్రమే కాకుండా CSR ఇనిషియేటివ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద మనకి మంచి మంచి పనులు, సొసైటీకి హెల్ప్ అయ్యే పనులు అయితే చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా 2 వెహికల్స్ని అయితే మనకి అల్వార్ సిటీ డిస్ట్రిక్ట్లో ఉన్న హెల్త్ కమ్యూనిటీ సెంటర్కి వీళ్ళు ఇచ్చారు. ఈ 2 వెహికల్స్ మనకి ఫస్ట్ రెస్పాండర్ అనే థీమ్తో వస్తున్నాయి అనమాట. ఇవి జస్ట్ లైక్ మినీ అంబులెన్స్. మన రూరల్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే మనకి రోడ్ ఫెసిలిటీ అంత బాగోదు. అలాగే మనకి బస్సెస్ కానీ అంబులెన్స్ కానీ ఇన్ టైంలో వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్స్ని తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంటుంది. ఇలాంటి టైంలో హెల్ప్ చేయడానికే వీళ్ళు ఈ 2 ఫస్ట్ రెస్పాండర్ అనే వెహికల్స్ తీసుకొచ్చారు. దీంట్లో మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనకి అంబులెన్స్లో ఎలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయో దానికి అన్ని విధాలుగా సరిపోయేలా ఈ దీంట్లో తీసుకొచ్చారు. మనకి హీరో మోటార్స్ ఇది ఒకటేనే కాదు, లాస్ట్ టైం కూడా మనకి 2,900 స్కూటర్స్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న 11 స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే ఇచ్చారు. హీరో మోటార్స్ ఎప్పుడు ఇలా మంచి మంచి పనులు చేస్తూ మన సమాజానికి ఉపయోగపడాలని మనం అందరం కోరుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే హోండా కాస్ట్ ఇండియా నుంచి. ఈ కంపెనీలో మనకి బాగా పాపులర్ మోడల్ హోండా సిటీ 5th జనరేషన్ హోండా 2020 సిడాన్ మోడల్ని ఇప్పుడు లాంచ్ చేశారు. ఈ మోడల్ మనకి 3 వేరియంట్స్లో వస్తుంది, VX అండ్ ZX. ఈ మోడల్ ప్రైస్ రేంజ్ అంటే స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ చూసుకుంటే 10,89,000 అయితే ఉంది. దీనిలో మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, అలానే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే మాన్యువల్ గేర్ సిస్టమ్తో కూడా ఈ కార్లు అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో మనకి పెట్రోల్ వర్షన్ మైలేజ్ చూసుకుంటే 17.8 km/L వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే మనకి డీజిల్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో చెక్ చేస్తే 18.4 km/L అయితే వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ కంపెనీ నుంచి. యాపిల్ కంపెనీకి ఆటోమొబైల్స్కి సంబంధం ఏంటో అనుకుంటున్నారా? యాపిల్ కంపెనీ మార్కెట్లోకి అప్డేటెడ్ ఫీచర్స్తో ఉండే మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటుంది. అలానే రీసెంట్గా జరిగిన WWDCలో వీళ్ళు ఒక కొత్త ఫీచర్స్ని iOS 14లో వస్తుందని అనౌన్స్ చేశారు. ఆ ఫీచర్ ప్రకారం మీరు మొబైల్ని కార్ కీగా యూజ్ చేయొచ్చు అనమాట. మీరు కార్ని అన్లాక్ చేయడం కావాలంటే స్టార్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్స్ని iOS 13.6 అప్డేట్తో లైవ్లోకి తీసుకొచ్చారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు మీ మొబైల్తో అంటే iOS మీరు డివైస్ యూజ్ చేస్తూ అప్డేటెడ్ వర్షన్ మీరు యూజ్ చేస్తున్నట్టయితే మీ కార్ని అన్లాక్ చేయడం లేదా స్టార్ట్ చేయడం చేసుకోవచ్చు అనమాట. ఈ డిజిటల్ కార్ కీ ఫీచర్ని యూజ్ చేసి ఇలాగ స్టార్ట్ అండ్ అన్లాక్ చేయడం మాత్రమే కాకుండా మీరు కార్ కీని షేర్ చేయొచ్చు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళు కూడా మీ కార్ని యూజ్ చేయాలి, యాక్సెస్ చేయడానికి మీ మొబైల్లో ఉండే కోడ్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం ద్వారా ఇంకొక 2 మొబైల్స్ కూడా మీరు కార్ కీస్గా అయితే యూజ్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్స్తో వీళ్ళు ఇప్పుడు ఈ డిజిటల్ కార్ కీని లాంచ్ చేశారు. అలానే ఈ ఫీచర్ మాత్రమే కాకుండా మనకి ఎలక్ట్రికల్ స్టేషన్స్ అంటే మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి వీళ్ళు మ్యాప్లో డైరెక్ట్గా ఇక కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. హోండా మోటార్స్ ఇండియాలో BS6 కంప్లైంట్తో X-Blade మోడల్ని లాంచ్ చేసింది. ఈ బైక్ మనకి 2 వేరియంట్స్లో వస్తుంది, సింగిల్ డిస్క్ అలానే డబుల్ డిస్క్. అదే కాకుండా ఇవి 4 పెయింటింగ్ స్కీమ్స్తో అయితే వస్తుంది. మనకు నచ్చిన కలర్లు వీటిలో చూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి PGM అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అంటే వీళ్ళ ఓన్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. దీనివల్ల బైక్కి కావాల్సిన రేషియోలో అంటే మనకి ఫ్యూయల్ అండ్ ఎయిర్ని ఇంజన్కి సప్లై చేస్తుంది కదా, ఆ రేషియో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు మంచి ఎఫిషియన్సీ అయితే ఉంటుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకా డిజిటల్ మీటర్లో చూసుకుంటే కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇంతకు ముందు వరకు అంటే మనకి గేర్ ఇండికేటర్ మనం ఏ గేర్లో బైక్ డ్రైవ్ చేస్తున్నామో దీంట్లో అయితే ఉండేది కాదు, దీన్ని ఇంక్లూడ్ చేశారు. అలానే క్లాక్ని మనకి టైం కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఇంతవరకు దీంట్లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే లేదు అంటే బైక్ని స్టాప్ చేయడానికి. సో దీన్ని కూడా
తీసుకొచ్చారు. ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 1,05,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇది స్టార్టింగ్ వేరియంట్. ఇంకా మీరు నెక్స్ట్ మోడల్ తీసుకుంటే అలా పెరుగుతూ ఉంటుంది. ఆటోమొబైల్ న్యూస్ ఎపిసోడ్ వల్ల మనం చెప్పుకున్నాం సుజుకి అట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పి, మనం ఇంట్లో ఉంటున్న బైక్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ గా ఇంటికి డెలివరీ చేస్తారని చెప్పి. సేమ్ ఇదే విధంగా హోండా కూడా వాళ్ళ వెబ్సైట్ లో కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. సేమ్ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఎలా అయితే ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకుని ఇంటికి మనం డెలివరీ చేయించుకుంటామో అదే విధంగా మనకు కావాల్సిన బైక్ ని, అంటే మనకి వేరియంట్ కలర్ అంటే వేరియంట్స్, మనకి డ్యూయల్ డిస్క్, సింగిల్ డిస్క్, ఇలా ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో అదే ఫీచర్ మనం సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ లో బుక్ చేస్తే మనకి ఇంటికి డైరెక్ట్ గా డెలివరీ చేస్తారు. దీంట్లో మనకి 6 స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వీళ్ళు వెబ్సైట్ లోకి వెళ్ళి మీ 6 స్టెప్ ప్రాసెస్ ని ఫిల్ చేసిన తర్వాత మీకు బైక్ డైరెక్ట్ గా ఇంటికి డెలివరీ చేస్తారు. ఈ 2 కంపెనీసే కాదు, మొత్తం అన్ని కంపెనీస్ కూడా కాంటాక్ట్ లెస్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేస్తున్నాయి. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో డైరెక్ట్ గా ఫిజికల్ గా మనం కాంటాక్ట్ అవ్వడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో అందుకనే ఈ కంపెనీస్ కొత్త ఫీచర్స్ తో మనకి అందుబాటులోకి అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఎంజీ మోటార్స్ నుంచి. ఎంజీ మోటార్స్ వాళ్ళు ఈ వీక్ లో ఒక డిజిటల్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ప్రజెంట్ మనకు తెలిసిందే కదా, కోవిడ్ వల్ల గ్రూప్ గ్యాదరింగ్స్ అనేది ఉండకూడదు. సో మనకి ఆఫ్లైన్ ఈవెంట్స్ ఏవి జరగట్లేదు. ఏ కంపెనీ అయినా సరే కార్ కానీ బైక్ కానీ లాంచ్ చేయాలంటే ఈ డిజిటల్ ఈవెంట్ లోనే లాంచ్ చేస్తున్నాయి. ఈ ఎంజీ మోటార్స్ వాళ్ళు లాంచ్ చేసిన కార్ ఏంటంటే హెక్టార్ ప్లస్ ఎస్యూవీ. ఇది మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో అయితే వస్తుంది. దీనిలో మనకి 3 పవర్ ట్రైన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, పెట్రోల్, డీజిల్, అలానే హైబ్రిడ్. దీని స్టార్టింగ్ ప్రైస్ మనకి బేసిక్ ప్రైస్ చూసుకుంటే 13,48,000 అయితే ఉంది. దీంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ అని చెప్పాను కదా, దీనికి ఐస్మార్ట్ టెక్నాలజీతో వస్తుంది. దీంట్లో 26.4 ఇంచెస్ ఫుల్లీ టచ్ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. మనకి సిమ్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంటుంది. ఓటీ అప్డేట్స్, అలానే ఇంటీరియర్ అంబియంట్ లైట్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మంచి ఆప్షన్స్ అయితే ఈ కార్ని తీసుకొచ్చారు. ఈ అనౌన్స్ చేసిన ప్రైస్ అనేది ఓన్లీ ఆగస్ట్ 13th వరకే ఉంటుందంట. ఆ తర్వాత నుంచి ఈ ప్రైస్ మోడల్ బట్టి 50,000 వరకు ఇంక్రీజ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి మళ్ళీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా నుంచి. వీళ్ళు ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ మోటార్ సైకిల్ మేకర్స్ అనమాట. ఎక్కువ మోటార్ సైకిల్ వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వీళ్ళు ప్రొడక్షన్ కి తగ్గ సప్లై చేయలేకపోతున్నామని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే గత 2 నెలలుగా ఒక సర్వేని అయితే వీళ్ళు నిర్వహించారు. ఈ సర్వేలో ఏంటంటే మేలో కన్నా జూన్ లో ఎక్కువ మంది మోటార్ సైకిల్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు వీళ్ళకి తెలిసింది. అందుకని చెప్పి వీళ్ళు 95% ఆఫ్ ది అవుట్లెట్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేశారనమాట. లొకేషన్ బట్టి కొన్నింటి వర్కింగ్ అవర్స్ అయితే తగ్గించినట్టు తెలుస్తుంది. సో వీళ్ళు ఎక్కడ డిమాండ్ తగిన సప్లై ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఇందుకోసం వీళ్ళు 630 crores ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మారుతి సుజుకి నుంచి. మారుతి సుజుకి బుధవారం నాడు 1,34,000 వెహికల్స్ అయితే రీకాల్ చేసింది. పెట్రోల్ పంప్ లో ఉన్న కొన్ని లోపాల వల్ల వీటిని రీకాల్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు కస్టమర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మాత్రం మేమే రీకాల్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇన్ని వెహికల్స్ అయితే రీకాల్ చేయలేదు. మీరు January 8th, 2019 నుంచి November 4th, 2019 వరకు ఈ పీరియడ్ లో కనుక వాళ్ళ బులానో అండ్ వ్యాగనర్ వెహికల్స్ ని పర్చేస్ చేసినట్టయితే ఆ వెహికల్ కి మీరు ఆథరైజ్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు రిపేర్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే టయోటా కంపెనీ నుంచి. టయోటా కూడా గ్లాన్జా మోడల్ 6,500 వెహికల్స్ ని రీకాల్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో కూడా ఫ్యూయల్ పంప్ సంబంధించిన లోపాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. మారుతి సుజుకి అలానే టయోటా కూడా సేమ్ లోపాలు ఇలాగే రీకాల్ చేసి అనుకుంటున్నారా? మీ గెస్ కరెక్టేనండి. ఈ 2 కంపెనీస్ 2018 లో ఇండియన్ మార్కెట్ లో మనకి బడ్జెట్ లో హైబ్రిడ్ అండ్ అదర్ వెహికల్స్ ని లాంచ్ చేయడానికి ఒక బేసిక్ అగ్రిమెంట్ అయితే తీసుకొచ్చాయి. ఈ అగ్రిమెంట్ లో భాగంగా బులానో మోడల్ నే వీళ్ళు రీబ్యాక్ చేసి టయోటా గ్లాన్జాగా తీసుకొచ్చారు. అందుకే వీటిలో కూడా సేమ్ ఇష్యూ అనేది తలెత్తినట్టు తెలుస్తుంది. సో మీరు కూడా ఈ వెహికల్ ని పర్చేస్ చేసినట్టయితే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు వీటిని రిపేర్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే BMW నుంచి. BMW మనకి కార్స్ నే కాకుండా హై ఎండ్ బైక్స్ కూడా మనకి లాంచ్ చేస్తూ ఉంటుంది. వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకోండి. ఈ బైక్ లో ఇందులో భాగంగానే మనకు BS6 కంప్లైంట్ తో వీళ్ళు ఒక మోడల్ అయితే లాంచ్ చేశారు, BMW S1000 XR. ఈ మోడల్ మనకి ప్రీవియస్ వర్షన్ తో కంపేర్ చేసుకుంటే 3,25,000 ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఈ బైక్ మీకు 20,90,000 అయితే ఉంటుంది. వీటి ప్రీ బుకింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇందులో మెయిన్ ఫీచర్స్ చూసుకుంటే ఇది 1000cc తో 4 valve లిక్విడ్ కూల్ ఇంజన్ తో వస్తుంది. దీనిలో మనకి యూనిక్ ఫీచర్స్ లైక్ కార్నింగ్ ABS, మనకి హిల్ అసిస్టెంట్, అలానే మనకి వీలింగ్ కంట్రోల్ అయితే మనకి దీంట్లో ఉంటాయి. ఈ వీక్ లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఆటోమొబైల్ న్యూస్ అయితే ఇవి. ఇంకా మీకు ఏమైనా కొత్త టెక్నాలజీ కోసం తెలుసుకోవాలంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసి ఈ ఆటోమొబైల్ న్యూస్ ని ఎంకరేజ్ చేయండి. దిస్ ఇస్ నందు సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.